ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఆమేన్. మరి ఇదే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక్కడును నీతిమంతుడు లేడు అనేసి. మరి వాగ్దానమేమో ఈ విధముగా చెప్తుంది. మరి ఏది నిజమో అంటే రెండు కూడా నిజమే అండి. మనం ఎవరం కూడా నీతిమంతులుగా ఎంచబడలేదు, నీతిమంతులము కాము కూడా ఇన్ఫ్యాక్ట్. కానీ దేవుని కృప వలన ఎందరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను గైకొని ఉంటారో, ఆయన మాటలు విని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నిస్తున్నారో, జీవిస్తున్నారో, వారందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఎంచబడి ఉంది. మరి నోవాను దేవుడు నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్, ఒక వ్యక్తినే కదా. మరి దేవుడు ఏ విధముగా నోవాను నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు అనేది మనం ఆయన స్టోరీ గురించి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అదే విధముగా మనం కూడా నీతిమంతులుగా ఎంచబడాలి అంటే ఎన్నడూ కూడా కదలకుండా, మరి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ నీతిమంతులు మాత్రము ఎన్నడూ కూడా కదల్చనీయడు దేవుడు. అదే ఈ వాగ్దానం. ఏ రోజు నీవు దేవుని చెప్పిన మాటలన్నీ కూడా నమ్మాలి, విశ్వసించాలి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నించాలి. మరి నోవా వలె మీరు కూడా దేవునికి బద్దులై ఉండి, నోవా దేవుని మాటకి ఎలా అయితే ఒబే చేసి ఉన్నారో ఆ విధముగా మీరు కూడా దేవుని మాటలకు అంగీకరించి ఆయనకు లోబడి ఉన్నట్లయితే దేవుని కృప వలన నిన్ను కూడా నీతిమంతులుగా దేవుడు చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.